ఎసెన్షియల్ లింకింగ్ వర్డ్స్. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ యూస్ చేస్తాం. సో, బట్, అండ్, ఆర్ ఇవి రెగ్యులర్గా యూస్ చేసే వర్డ్స్. వీటిని మనం లింకింగ్ వర్డ్స్ అంటాం. ఈ లింకింగ్ వర్డ్స్కి మనకి చాలానే ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ సో ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా ఒక రిజల్ట్ చూపించాలి, ఏదైనా ఎఫెక్ట్ చూపించాలి అనేటప్పుడు సో యూస్ చేస్తాం. ఎప్పుడైతే వన్ థింగ్స్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ అనదర్, ఏదైనా ఒక థింగ్ అయింది బికాస్ ఆఫ్ అనదర్ అయితే సో యూస్ చేస్తాం. సో ఆ సో యూస్ చేయడానికి ఆల్టర్నేట్స్ ఏంటి అంటే వీ కెన్ యూస్ దే ఫర్, థస్, హెన్స్, కాన్సిక్వెంట్లీ. సోకి లింకింగ్ వర్డ్స్కి ఇది ఆల్టర్నేట్ వర్డ్స్. సో అండ్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే మనం అండ్ యూస్ చేస్తాం. యూస్ అండ్ వెన్ యూ యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో అండ్కి మనకి మోర్ లింకింగ్ వర్డ్స్ ఏంటి అంటే ఆల్టర్నేట్స్, ఆల్సో, టు, యాజ్ వెల్, మోర్ ఓవర్. బట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా ఆపోజిట్ ఐడియా ఉన్నప్పుడు, మనకి వేరే ఆల్టర్నేట్ ఉండేటప్పుడు మనం బట్ యూస్ చేస్తాం. యూస్ బట్ వెన్ టూ ఐడియాస్ ఆర్ డిఫరెంట్ ఆర్ ఆపోజిట్. హౌఎవర్, ఆల్దో, దో, నెవర్లెస్ ఇది బట్కి ఆల్టర్నేట్ వర్డ్స్. ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా మనం చాయిస్ చూపించేటప్పుడు ఏదైనా ఆప్షన్ ఉంది అనుకునేటప్పుడు ఆర్ యూజ్ చేస్తాం. ఆర్కి ఆల్టర్నేట్ వర్డ్స్ వచ్చేసి ఆల్టర్నేటివ్లీ, అదర్వైజ్, ఎయిదర్ వే ఆర్ ఎల్స్. ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం వెన్ గివింగ్ చాయిస్ ఆర్ ఆల్టర్నేటివ్. సో ఇవి మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్లో చాలా వరకు యూజ్ చేసే వర్డ్స్. ఇవి లింకింగ్ వర్డ్స్. మనం కంజంక్షన్స్ అంటాం కదా, ఇవి మన లింకింగ్ కంజంక్షన్ వర్డ్స్ అనమాట. వీటికి ఇదొక్కటే వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి దెర్ ఆర్ మల్టిపుల్ వర్డ్స్ టు యూజ్. ఈ 4 వర్డ్స్ కూడా మల్టిపుల్ వర్డ్స్ ఫర్ ఆల్టర్నేట్, మల్టిపుల్ వర్డ్స్ ఫర్ సో మనం ఇవి ఎప్పుడైతే తరోగా యూస్ చేస్తుంటామో మనకు అవి అలవాటు అయిపోతుంది. సో దట్ మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇంకాస్త కాన్ఫిడెంట్గా, ఫ్లూయెంట్గా మాట్లాడేస్తాం.